హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితి మను బ్లాగ్స్. ఈరోజు నేను సొరకాయ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. కావలసిన పదార్థాలు: సొరకాయని శుభ్రంగా కడిగి పీల్ ఆఫ్ చేసి దీంతో తురుముకున్న సొరకాయ తురుము, నెయ్యి, కిస్మిస్, బాదం, నెయ్యితో రోస్ట్ చేసుకున్న జీడిపప్పు, షుగర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం కరిగాక తురుముకున్న సొరకాయని ఆ నెయ్యిలో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని సొరకాయ అంతా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. సో ఇలా సొరకాయ బాగా వేగాక క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. తర్వాత కప్ ఆఫ్ షుగర్ సరిపోతుంది, హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది. షుగర్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. షుగర్ అంతా మెల్ట్ అయ్యి లైట్గా తీగ పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా షుగర్ కరిగాక, పాకం కూడా ఏం రావక్కర్లేదండి, లైట్గా షుగర్ కరిగితే సరిపోతుంది. షుగర్ కరిగి లైట్గా పాకం వచ్చి కొంచెం ఇలా అయితే దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసేసుకొని దంచుకుని యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. హెల్దీ వెజిటేబుల్ని కర్రీ ఇలా తిన్నా, పులుసు చేసుకున్నా, లేకపోతే ఇలా స్వీట్ చేసుకున్నా హెల్దీ అనండి. దీని మీద వేయించుకున్న జీడిపప్పు, బాదం, హెల్దీ అండ్ టేస్టీ సొరకాయ హల్వా రెడీ. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈట్ హెల్దీ, ఫీల్ హెల్దీ. థ్యాంక్ యూ. Please don't forget to like, share and subscribe.